అందరికీ నమస్కారం. కబడ్డీ కుటుంబ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు నేను ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే గత కొన్ని రోజులుగా ఈ 2 రోజులలో సోషల్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఒక శ్రీకాంత్ అనే అబ్బాయి మేడ్చల్ జిల్లా నుంచి ఒక శ్రీకాంత్ అనే అబ్బాయి మా జనరల్ సెక్రటరీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారి పైన కొన్ని అభియోగాలు చేశాడు. దీనికి నేను నా తరఫున వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అనిపించి నేను మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే మేము 1.5 year టైం అవుతుంది మేము ఎలక్ట్ అయినప్పటి నుంచి 7 స్టేట్ మీట్స్, నేషనల్ మీట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఎప్పుడైనా కానీ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో ఒక సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. సెలక్షన్ కమిటీలో మనకి సుమారుగా 470 మంది పైచిలుకు ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తే అందులోకించి మేము 14 మందిని మాత్రమే సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఈ రీసెంట్గానే అది మేము అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 12 మెంబర్స్ ఉన్నదాన్ని 14 మెంబర్స్ చేసుకోగలిగినాం. ఇంతకుముందు అయితే 12 మందే ఉండేవాళ్ళు. ఆ 12 మందిని సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టంతో కూడింది. ఎందుకంటే డిఫరెంట్ పొజిషన్స్లో మాకు అక్కడ ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ ప్లేయర్నే మేము తీసుకోగలుగుతాం. కాబట్టి ఒక ప్లేయర్కి ఒక ఛాన్స్ రాలేదు అనే ఒక అభియోగంతో ఒక కులంతో అతన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇందులో కబడ్డీలో ఎక్కడ కూడా ఒక కులంతో మేము చేయట్లేదు. అలా అంటే నేను కూడా ఒక బీసీనే. అక్కడ మనకి ప్లేయర్ స్కిల్, ప్లేయర్ గేమ్ని బట్టి మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆ సెలెక్షన్ కమిటీకి కూడా చైర్మన్గా నేనే ఉంటాను, ఒక స్టేట్ ప్రెసిడెంట్గా. ఆ సెలెక్షన్ కమిటీ, ఆ టీము స్పెషలైజ్డ్ కోచ్తో పాటు అక్కడ క్యాంపులో ఉన్నటువంటి కోచ్, ఆ సెలెక్షన్ కమిటీ మెంబర్స్ అందరు కలిసి మాకు బెస్ట్ ప్రాబబుల్స్ ఒక 30 మెంబర్స్ని మాకు ఇస్తే అందులోకించి ఆ క్యాంపులో ఉన్న వాళ్ళలో ది బెస్ట్ టీమ్ని, ఆ రోజు మాకు అవైలబుల్గా ఉన్నటువంటి ది బెస్ట్ టీమ్ని, ఆ రోజు పర్ఫామ్ చేసినటువంటి వాళ్ళని మాత్రమే మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సెలెక్షన్స్లోనే ఒకరోజు శ్రీకాంత్ అనే అబ్బాయి ఒక 1 year బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి అతన్ని సెలెక్ట్ చేయలేదు అన్న ఒక దాంతో లాస్ట్ ఇయర్ కూడా ఇతను ఇలాంటి అభియోగాలు చేసి ఒక కబడ్డీ గేమ్కే ఒక మచ్చ తీసుకొచ్చే విధంగా కొన్ని ఆయన మాట్లాడిన దాంట్లో భాగంగానే మేము మేడ్చల్ జిల్లాలో నుంచి అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చి అతన్ని మేము సస్పెండ్ చేయడం జరిగింది. అతను సస్పెండ్ అయిన ప్లేయరు స్టేట్ మీటింగ్ కానీ డిస్ట్రిక్ట్ మీటింగ్ కానీ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉండదు. ఒక అబ్బాయో 2 అబ్బాయిలకు కొంత స్టేట్ మీట్లో ఎక్కడైనా ఛాన్స్ రాకపోతే ఇలాంటి అభియోగాలు పెట్టి ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని టార్గెట్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళ వెనకాల ఎవరున్నారో కూడా మేము తెలుస్తాం. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కోణమే ఉంది అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే పర్టికులర్గా అతను ప్రెసిడెంట్ని, సెక్రటరీని టార్గెట్ చేసుకుంటూ అతను ఏదైతే మొన్న మాట్లాడినాడో ఆ మాటలు కూడా మేము విన్నాం. దాంట్లో భాగంగా మేము ఏంటంటే దానికి కూడా మా దగ్గర ఒక కమిటీ ఉంది. మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఆ కమిటీకి వివరణ ఇచ్చుకోవాలి. అన్నిటికంటే ముందు కబడ్డీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గేమ్. ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక పద్ధతిగా వాళ్ళు ఏదైనా కానీ గేమ్ని మంచిగా ప్రేమతో ఆడాలి. ఎందుకంటే ఒక ఛాన్స్ అనేది 470 మంది ప్లేయర్స్లో 14 మందికే వస్తుంది. ఆ 14 మందిలో ఈయనకి 2 సార్లు అవకాశం వచ్చిందని చెప్తున్నాడు అబ్బాయి. అప్పుడు నేనైతే లేను ప్రెసిడెంట్గా. కానీ మేము ప్రెసిడెంట్గా వచ్చినప్పటి నుంచి మేము 7 టీములని మాత్రం మేము సెలెక్ట్ చేసాం. ఆ 7 టీమ్స్లో కూడా బెస్ట్ ప్లేయర్స్ని మేము చేసాం. ఏంటంటే అతను ఏదైతే అభియోగాలు మెయింటైన్ చేసి ఏవైతే చెప్పడానికి ట్రై చేస్తున్నాడో అతనికి ఏదైతే సెలెక్ట్ చేయకపోవడం వల్లనే ఇదంతా చేస్తున్నాడని మాకు అర్థమవుతుంది. కానీ అతనికి కూడా, ఆ సోదరుడికి కూడా నేను చెప్పేది ఏంటంటే, గేమ్ని కనుక నువ్వు ఇష్టంతో, ప్రేమతోటి నువ్వు గేమ్ ఆడు, నీకు ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఇలాంటి ఈ మెసేజ్లు పెట్టి కొన్ని విషయమైనటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు, బ్లాక్మెయిల్ ఇష్యూస్ చేయకు. ఎందుకంటే కబడ్డీ
ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. దాన్ని చాలామంది ప్లేయర్స్ దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఆడాలి, వాళ్ళు ఏదైనా సాధించాలనే ఆశతో ఉన్నారు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే క్రమశిక్షణ ఉండదో గేమ్ పైన కూడా ఆ నమ్మకం ఉండదు మీకు. ఎందుకంటే క్రమశిక్షణ లేని ఏ ప్లేయర్ కూడా రాణించలేడు. ఒకసారి అవకాశం రాలేదు అని అన్నంత మాత్రాన నువ్వు ఇదే పెట్టుకొని కులము అని చెప్తున్నావు. ఈ కబడ్డీ గేమ్స్లో కులాలు ఉండవు, మతాలు ఉండవు, ఓన్లీ గేమ్ మాత్రమే ఉంటుంది. ఇది నేను తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మొత్తం అసోసియేషన్ తరఫున మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఓన్లీ రికమెండేషన్స్ ఉండవు. ఓన్లీ ప్యూర్గా గేమ్ మీద ఆడిన, గేమ్ ప్రతిభ చూపించినటువంటి ప్లేయర్స్కి మాత్రమే ఇందులో సెలెక్షన్స్ ఉంటాయి. ఒకసారి సెలెక్షన్ కానందుకు అతను అదే పనిగా పెట్టుకొని ఒక అతన్ని బ్లేమ్ చేయడము, ఒక అతన్ని టార్గెట్ చేసి ప్లాన్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు తమ్ముడు. నీకు ఉన్నటువంటి సోర్సెస్ నుంచి నువ్వు చేస్తుండొచ్చు. మేము ఆల్రెడీ దాన్ని మాకున్నటువంటి ఆర్బిట్రేషన్ లీగల్ టీమ్కి కూడా మేము రిఫర్ చేశాం. విల్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్ అగైన్స్ దట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఇలాంటివే కాకుండా కొన్ని వేరే అభియోగాలు కూడా చేశారు. వాటి మీద మాకు మా సెక్రటరీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అది ఒక వ్యక్తి తీసుకునే డిసిషన్స్ ఉండవు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం కలిసి తీసుకునే డిసిషన్స్ ఉంటాయి. కొన్ని అభియోగాలు చేసిండే అవన్నీ కూడా నిరాధారం, ప్రూఫ్ కూడా లేదు. ఎందుకంటే చాలామంది అందరికీ అవకాశం ఇస్తాం మేము, ఒక్కరికి ఇవ్వాలని లేదు, ఒక కులం ఉందని వాళ్ళని పక్కకు పెట్టాలని కూడా లేదు. కులం అనేది ఉండదు ఇక్కడ మాకు అవసరం ఉన్నటువంటి అసోసియేషన్కి ఏదైతే అవకాశం ఉందో అక్కడ అవైలబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవలు అందరి మేము తీసుకుంటాం. ఒకరు డిక్టేట్ చేసే పరిస్థితిలో ఇది లేదు. ఇది డెమోక్రటిక్ మేనర్లోనే మేము ఏ పని చేసినా కూడా చేస్తున్నాం. త్వరలోనే మేము ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా మేము ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా కాల్ఫర్ చేశామని చెప్తూ, రేపు ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మేము డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా మీ అందరికీ కూడా పూర్తి వివరాలను మేము అందిస్తాము. ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం మేరకు ఎక్కడ కూడా మేము వచ్చినప్పటి నుంచి పూర్తిగా కబడ్డీకి ఖచ్చితమైనటువంటి అంకిత భావంతో పనిచేయడమే జరుగుతుంది. ఇందులో పైసలు తీసుకుంటున్నారని ఇలాంటి అభియోగాలు ఏవైతున్నాయో అవన్నీ బేస్లెస్. ఎందుకంటే యాజ్ ఏ హెడ్ ఆఫ్ దిస్ అసోసియేషన్ ఐఎమ్ గివింగ్ యూ ఏ వర్డ్, ఇది ప్యూర్గా మెరిట్ పైన మాత్రమే జరుగుతుంది. ఒక అవకాశం లేదు, నాకు అవకాశం ఇయ్యి అని అంటే అక్కడ స్కిల్, అక్కడ ప్రతిభ చూపించినటువంటి ఒక ప్లేయర్ని కట్ చేసి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కబడ్డీ అనేది ప్యూర్గా రూరల్ గేమ్గా ఉన్నదని, ఇందులో వచ్చే ప్రతి క్రీడాకారుడు కూడా చాలా వెనుకబాటు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడానికే మేము ఈ అసోసియేషన్లో ఉన్నది. ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం. ఎక్కడైనా అన్యాయం జరిగితే మా దృష్టికి తీసుకురండి, మేము దాన్ని రెక్టిఫై చేస్తాం. కానీ ఒక ప్లేయర్ సెలెక్ట్ కాలేడని దాన్ని వాడు ఒక అతను పూర్తిగా ఒక నిరాధారమైనటువంటి విషయాలతోటి కొన్ని బూతులతోటి చేస్తున్నాడు. అవన్నీ కూడా లీగల్గా మేము మా యొక్క లీగల్ టీం చూసుకుంటుందని చెప్తూనే, ఏవైనా చేయాలనుకుంటే మనకి న్యాయస్థానం ఉంది, న్యాయస్థానానికి పోవచ్చు మనము. మీరు ఎప్పుడైనా మా అసోసియేషన్ తరఫు నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా యూ కెన్ రైట్ లెటర్స్ టు అస్. we always we are at your available కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. మనం ఏది చేయాలన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర అన్యాయం జరుగుతుంది అని అంటే 470 మంది ప్లేయర్స్లో ప్రతి ఒక్క ప్లేయరు ఇంపార్టెంట్, బెస్ట్ ప్లేయరే ఉంటాడు. ఆ జిల్లాల నుంచి బెస్ట్ ప్లేయర్స్ని మాత్రమే ఆడికి పంపిస్తారు. అందులో ఉన్న బెస్ట్ క్రీమ్ని మాత్రమే మేము తీసుకోగలుగుతాం. అందులో ఈ మధ్య కాలంలోనే మేము ఆ 12 నుంచి 14 మంది ప్లేయర్స్కి తీసుకోగలిగినాం. ఆ 12 నుంచి 14 మంది ప్లేయర్స్ తీసుకోవడానికి ఒక 2 ప్లేయర్స్కి అదనంగా ఛాన్స్ ఉంటుందనే ఆప్షన్ తోటి ఏకేఎఫ్ఐలో మేము కొట్లాడి మరి అది 14 తీసుకోగలిగినామని చెప్పడం. ఎన్నో మేము వచ్చిన 1 సంవత్సరంన్నర కాలంలోనే ఎన్నో విషయాలు మేము దాన్ని అధిగమించాం. ప్రతిదీ కూడా మేము ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ అథారిటీ తోటి, ఒలింపిక్ అసోసియేషన్ తోటి, అలాగే ఎమెచ్యూర్ కబడ్డీ అసోసియేషన్ మా ఫెడరేషన్ తోటి కూడా మేము వాళ్ళతోటి సంప్రదింపులు జరుపుతూ మా యొక్క గేమ్ని, మా ప్లేయర్స్కి బెనిఫిట్స్ని, ప్లేయర్స్ యొక్క దానికోసం ఏదైతే మనం చేయాలనో అసోసియేషన్ తరఫున అన్నీ కూడా మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ చిన్న ఇష్యూస్, డిస్టర్బెన్స్ వల్ల చాలామంది ప్లేయర్స్కి ఇది ఒక డిమోరల్ అవుతారన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వస్తున్నాను. మేము పూర్తి వివరాలను కూడా మేము ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించి దాని తర్వాత మీకు ప్రెస్ ద్వారా మీకు పూర్తి వివరాలు మేము తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, మరోసారి మీకు ఫైనల్గా చెప్తున్నాను, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో ఒక పర్సన్ తోటి నిర్ణయాలు ఉండవు. ఇవి సమిష్టి నిర్ణయాలు మాత్రమే.
సెలక్షన్ కమిటీ అనేది సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీకి ఒక ప్రెసిడెంట్గా నేనే చైర్మన్గా ఉంటాను. ఎలాంటివి కూడా మేము ప్రతి కూడా క్యాంప్ పెట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సెలెక్ట్ చేసే క్రమంలో కూడా ఎంతోమంది అవకాశాలు ఉంటాయి. అందరూ ఎలిజిబుల్ ప్లేయర్సే ఉంటారు, కానీ ది బెస్ట్ ప్లేయర్స్ని మాత్రమే మేము సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందులో ఎటువంటి క్యాస్ట్, రిలీజన్ అనే దానికి అవకాశం ఇవ్వకుండా మేము ఈ యొక్క సెలెక్షన్స్ చేస్తామని తెలియజేస్తూ, త్వరలోనే మేము ముందుకి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ తర్వాత మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ కాసాని వీరేష్.